రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర మంత్రివర్గ సమావేశాన్ని ఈసారి సచివాలయంలో కాకుండా తొలిసారి అత్యంత ప్రతిష్టాత్మకమైన మేడారంలో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సమ్మక్క సారలమ్మ మేడారం మహాజాతర ఈ నెల 28న ప్రారంభం కానుంది. ఇక ఈ నేపథ్యంలో సాంప్రదాయానికి భిన్నంగా ఈ నెల 18న సాయంత్రం 5 గంటలకు ఇక మేడారంలో కేబినెట్ సమావేశం జరగనుంది. అలాగే ఈ నెల 19న నూతనంగా ఏర్పాటు చేసిన గద్దెల ప్రాంగణాలు ప్రారంభించి వనదేవతలను సీఎం రేవంత్ రెడ్డి దర్శించుకోనున్నారు. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా వరంగల్ ప్రతినిధి రాము ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రాము, చెప్పండి, సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర మంత్రివర్గ సమావేశాన్ని ఈసారి సచివాలయంలో కాకుండా తొలిసారి అత్యంత ప్రతిష్టాత్మకమైన మేడారంలో నిర్వహించడానికి గల కారణాలు ఏమై ఉంటాయి? పూర్తి డీటెయిల్స్ ఏంటి? తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో రేపు మేడారంలోని హరిత హోటల్లో మంత్రివర్గ సమావేశం నిర్వహించిందన్నారు. ఇప్పటి వరకు జరిగిన ప్రతి కేబినెట్ మీటింగ్ కూడా తెలంగాణ సచివాలయంలో, అంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రగతి భవన్ లో నిర్వహించారు. కానీ మొట్టమొదటిసారిగా ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఈసారి మంత్రివర్గ భేటీ మాత్రం మేడారంలో నిర్వహించిన. దానికి కారణాలు కూడా చాలా వరకు ఉన్నాయి. గతంలో రేవంత్ రెడ్డి పాదయాత్రకు సంబంధించి కూడా మొదటగా సమ్మక్క సారలమ్మల దర్శనం అనంతరం మేడారం నుంచే ప్రారంభించారు. ఇది ఒక సెంటిమెంట్ గా మారింది. సేమ్ టైంలో మంత్రి సీతక్కకు కూడా మేడారం జాతరకు సంబంధించి చాలా కలిసి వచ్చిందిగా చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే రేపు జరగబోయే మంత్రివర్గ భేటీకి సంబంధించి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయాలతో పాటు ఏ విధంగా ముందుకెళ్లాలి, దాంతో పాటు మేడారం జాతరను ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి, ఏ విధంగా సక్సెస్ చేయాలనే వ్యూహంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం చాలా ప్రతిష్టాత్మకంగా ఉంది. దాంతో పాటు దాదాపు 251 కోట్ల నిధులతో ఇక్కడ ఏర్పాటు చేసిన దాదాపు సమ్మక్క సారలక తల్లులకు సంబంధించిన గద్దెల ప్రాంగణాన్ని 19వ తేదీన ఉదయం సహచర మంత్రులతో పాటు సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారు. ఈ నేపథ్యంలో రేపు నిర్వహించే భేటీలో ఏ విధమైన నిర్ణయాలు తీసుకుంటారని చెప్పేసి ఇప్పటికే ఒక సర్వత్రా చర్చ సాగుతుంది. మొత్తానికి మాత్రం రేపు జరగబోయే మంత్రివర్గ భేటీలో అసలు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు, మొట్టమొదటిసారిగా అసలు మేడారంలో నిర్వహించడానికి గల కారణాలు ఏంటి అని చెప్పి తెలిసి కూడా ఒకవైపు సర్వత్రా చర్చ సాగుతున్న నేపథ్యంలో ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం రేపు జరగబోయే మంత్రివర్గ భేటీలో సమ్మక్క సారలక దీవెనలతో ఎలా ముందుకెళ్ళాలి, జాతరను కేంద్ర స్థాయిలో దేశవ్యాప్తంగా ఏ విధంగా సక్సెస్ చేయాలని చెప్పేసి మంత్రులు అయితే ఒక నిర్ణయం తీసుకుని ఉన్నారు. దాదాపు 251 కోట్లతో నిర్మించిన ఈ నూతన గద్దెల ప్రాంగణాన్ని కూడా భక్తులకు అంకితం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ రేపు మొత్తానికైతే ఈ మంత్రివర్గ భేటీ అనంతరం ఏ విధమైన సూచనలు ఇస్తారు, ఏ విధంగా ప్రభుత్వం ముందుకెళ్తుందనే ఒక క్లారిటీ అయితే వచ్చే అవకాశం ఉంది. రాధిక, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాము.